ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, అందుకే వారిని ప్రజలు నిలదీస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, పార్లమెంట్లో గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పక్కగా గెలుస్తుందంటున్న నామా నాగేశ్వరరావుతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ కు చాలా కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాతకి బీఆర్ఎస్ తన సత్తా చాటేందుకు బలమైన అభ్యర్థులను బరిలో నిలిపింది. ఆ నేపథ్యంలోనే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రచార సరళి ఎలా కొనసాగుతుంది, ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు పట్ల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలను ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారన్న అంశాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉన్నారు. సార్, ప్రచార సరళి ఎట్లా కొనసాగుతుంది? ప్రధానంగా మీరు ఓటర్ల వద్దకు వెళ్ళినప్పుడు ఓటర్లను ఎట్లా మీ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు? ప్రచార సరళి చాలా బాగుంది. ప్రజలలో స్పందన ఉంది. ఏదైతే 5 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 నెలలలో ప్రజలు పడుతున్న కష్టాలు వాళ్ళే చెప్తుండ్రు. ఇవాళ తాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్య ఉంది, కరెంటు కోతలు ఉన్నాయి. అది కాకుండా దాంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవి అమలు చేయలేదని ప్రజల నుంచే మాకు చెప్తుండ్రు. మమ్మల్ని ఒకసారి మోసం చేసినారు, రెండోసారి మోసం చేయలేరు అని చెప్పి ప్రజలలోనే ఈ మాట వినపడుతుంది. ఆ విధంగా ప్రచారం చాలా బాగుంది. అంటే గతంలో మీరు చాలా అత్యధికమైన మెజార్టీ తోటి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి, ఇప్పుడు పరిణామాలన్నీ కూడా మీకు కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి లేదు, జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు లేనటువంటి సందర్భంలో మీ గెలుపు మీద ఎలాంటి ధీమాతో ఉన్నారు? చూడండి, ఓటేసేది ప్రజలు, ఖమ్మం ప్రజలు. నేను ఖమ్మం బిడ్డని, ఖమ్మం రైతు బిడ్డని. ఏ విధంగానైతే నన్ను ఇంతకుముందు ఆశీర్వదించారు, అదేవిధంగా తప్పకుండా ఆశీర్వదించడం గట్టి నమ్మకం నాకుంది. ఇంతకుముందు కూడా నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా మా పార్టీ నుంచి ఒకళ్ళే ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వం అప్పుడు ఉన్నమాట వాస్తవం, ఇప్పుడు లేని మాట వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం ఉండటం వల్ల లేకపోవటం వల్లే కాదు, ఇప్పుడు వేయాల్సింది పార్లమెంట్ మెంబర్కి ఓటేయాలి. నీతి నిజాయితీగా 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో పోరాడి, తెలంగాణ సమస్యల మీద పార్లమెంట్లో పోరాడి ఇన్ని చేసినటువంటి నాకు ప్రజలు ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎన్నికలు చాలా తేడా ఉంటుంది, మీరే చూస్తారు. దాంట్లో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిండు. పెద్ద ఎత్తున ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాకి దగ్గర 50,000 కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరిగింది. ఇవాళ మీరు చూస్తే ఖమ్మం పట్టణం ఇంతకుముందు ఎట్టుండేది, ఇప్పుడు ఎట్లుంది. పట్టణమే కాకుండా గ్రామాల అభివృద్ధి జరిగింది. తాగునీరు సమస్య లేకుండా చేసినాం, సాగునీరు సమస్య లేకుండా చేసినాం, కరెంటు కొరత లేకుండా చేసినాం, రైతులకు అన్ని విధాలు కూడా రైతు బంధు ఇచ్చేసేసి బ్రహ్మాండంగా ఆదుకున్నాం. ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాలనని మొన్న వీళ్ళు హలిమి గాని వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఒకసారి ఓట్లు వేపించుకున్నారు. ప్రజలే అంటారు ఈ మాట, నేను అంటాం కాదు. మాకు ఆ గ్యారంటీలు అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఇంతవరకు ఒక్కడు కూడా అమలు కాలేదని వాళ్ళే చెప్తారు. అంటే మీరు ప్రచారంలో ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. తెలంగాణ గలం పార్లమెంటులో వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి, ప్రధానంగా మిమ్మల్ని గెలిపించాలని మీరు కోరుతున్నటువంటి సందర్భం. ఏ అంశాలను మీరు ఇప్పటి వరకు గుర్తించారు? ఏ అంశాలను మీరు పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం? ఇప్పుడు కనుక పూర్తి గత 5 సంవత్సరాలు కనుక చరిత్ర చూస్తే, ఇప్పుడు ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ మీద మేము ఎన్నో సార్లు పార్లమెంట్ లో మాట్లాడినాం. ఆ రెండు పార్టీల వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలే. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏం గత 15 సంవత్సరాల నుంచి నీతి నిజాయితీగా ప్రజల్లో ఉన్నటువంటి వాడిని, రాజకీయాలకి రాకముందు నుంచి కూడా నేను ప్రజాసేవ చేసుకుంటూ మా నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టాను. అంతేకాకుండా ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి బసవతారక ట్రస్ట్ కూడా ఒక ట్రస్టీ మెంబర్గా ఉన్నాను. పేదలకి సేవ చేయటమే నా ధ్యేయం, అందుకోరించి రాజకీయాలకు వచ్చాను. 25 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి కేంద్రం మీద పోరాడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ప్రజలకు అండగుండాను, రైతుల పక్షాన ఉన్నాను, ప్రజల పక్షాన ఉన్నాను, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నాను, అందరి వాడుగా ఉన్నాను. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, నన్ను కూడా ఆ విధంగా రేపు పార్లమెంట్కి నన్ను పంపించండి. నా కారు గుర్తు మీద ఓటేసి మళ్ళొక్కసారి ఆశీర్వదించాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతేనైతే మిగతా అన్ని కూడా మీరు చూస్తున్నారు. డబ్బుతో లేకపోతే అధికారంతో ఏదో చేయాలని అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఓటు ద్వారా బుద్ధి చెప్పమని ప్రజాకి కోరుకుంటూ
నా గుర్తు కారు గుర్తుకి ఓటేసి తెలంగాణ బిడ్డని, తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు మొదటి ఓటేసినటువంటి వాడిని, బిల్లు మీద ఖమ్మం బిడ్డని, రైతు బిడ్డని ఆశీర్వదించమని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇది నామా నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తాను ప్రజాసేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాననేది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు చేయలేదు, ప్రజలు ఇప్పటికే ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారు అనేది ఆయన చెప్తున్నారు. తాను పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుకు మొదటి ఓటు వేశాను, తనను ఖమ్మం ప్రజలు గెలిపించి ఖమ్మంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం తన గళాన్ని పార్లమెంటులో విప్పుతానని నామా నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.